ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేక్కునే రీతిగా ఆయన పాద సముఖంలో నివసించేటువంటి చక్కటి ధన్యత, అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసే నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, చూడండి, తెరచి లేని పక్షం చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలి బాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నిలబెట్టుకున్నావు, మంచి ఆరోగ్యము, నూతన దినమును బహుమతికి మార్చారు. దినమంతటి రెక్కల జట్టు నడిపించబోతున్నందుకే స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఆయన నడిపిస్తూ బలపరుచిన స్తోత్రాలు మరింత బలపరిచి దీవించండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి ఈ మాట మీకు తెలుసు కదా, చాలా సంతోషం. ఇక్కడ విశ్వాసులకు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక, ప్రోత్సాహం, ధైర్యం. ఏంటి ఆ ధైర్యం అని అంటే, ప్రస్తుతం అపవాది లోకమంతా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలని, దేవుని బిడ్డలను సహితము అపవాది తన మార్గం నడిపించుకోవాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. అలాంటి సందర్భంలో చాలామంది విశ్వాసులుగా ఉన్నటువంటి వారు అపవాదిని ఎదిరించడానికి ధైర్యము చాలక, అపవాదిని ఎదిరించేటువంటి మార్గము ఏంటి అని కనుగొనలేక సతమతం అయిపోతున్నటువంటి విధానం. అలాంటి వారికి భక్తుడైనటువంటి యాకోబు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, ధైర్యం ఎదిరించండి, అపవాదిని ఎదిరించకపోతే మీ వద్ద నుండి పారిపోడు. ఒక ఉదాహరణ చూడండి, మనకి బలహీనత వచ్చిందండి. ఉదాహరణకి జ్వరం అనుకుందాం. జ్వరం వచ్చినప్పుడు తగ్గిపోతుందిలే అని ఇలా కూర్చుని తగ్గిపోద్దా? చెప్పాలి, తగ్గదు. ఆ జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది వేయాలి. అది వేసిన తర్వాత ఒకవేళ తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తారు, దానికి సంబంధించిన ఇంజెక్షన్ వేస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, ఆ జ్వరం అనేటువంటి ఆ విషపూరితమైనటువంటి వ్యాధి లేక జ్వరం, విషజ్వరం ఏదైతే ఉందో అది మన శరీరం నుండి దూరంగా బయటకు వెళ్ళిపోతాం. అలాగే అంటే దానిని ఆ జ్వరం వచ్చినప్పుడు దాని కొరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోతే ఆ జ్వరం మనల్ని విడిచిపెట్టదు. అలాగే అపవాదిని ఎదిరించే సాహసం చేయకపోతే వాడు మన దగ్గర నుండి వెళ్ళడండి. అందుకే యాకోబు అంటున్నాడు, ఎదిరించండి, అప్పుడే వెళ్ళిపోతాడు వాడు మీ దగ్గర నుంచి. ఎందుకంటే దేవుని ప్రజలు అనబడే వారి మీద అపవాది నిత్యము ఏదో ఒక రకంగా చాలా మార్గాలు ఉన్నాయి అపవాదికి దాడి చేయడానికి. ఆయా రీతులలో దాడి ఉంటుంది. అపవాది మనల్ని సవాల్ చేసినప్పుడు వారిని ఎలా జయించాలి అనేది నేర్చుకోవాలి. అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు 3 శోధనలు ఎదుర్కొన్నాడు. 3 శోధనల విషయంలో అపవాదిని ఆయన అద్భుతంగా ఎదిరించి అపవాదిని పారద్రోలాడు, విజయం సాధించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి మాట, హల్లెలూయా. ఎన్ని శోధనలు పెట్టినా కూడా ఎలాంటి శోధనకు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యానుసారమైనటువంటి జవాబు ద్వారా అపవాదిని ఎదిరించగలిగారు. అపవాది ఆయన విడిచి పారిపోయాడు. ఇలాంటి శోధన నుండి సాతాను నేటి వరకు ఏ పరిశుద్ధును కూడా విడిచిపెట్టలేదు. ఇంకా పరిశుద్ధులు కాని వారిని విడిచిపెడతాడా? గమనించాలి. దేవుని ప్రతి బిడ్డ పట్ల, ప్రతి విశ్వాసి పట్ల దేవుని పితృత్వము, ఆయన అతని కుమారత్వం విషయంలో అపవాది సవాల్ చేస్తాడు. తండ్రి దేవుని విషయంలో,
కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో నిన్ను సవాల్ చేస్తూ ఉంటాడు. చూడండి, మన ఆత్మీయ ఆరంభ దశలో విపత్కర పరిస్థితులు కలిగేటువంటి బలహీన సమయాల్లో ఇలాంటి శోధన తీవ్రంగా ఉండే ఉంటుంది. అప్పుడు అది మనము మారు మనసు పొందుకున్న తర్వాత ప్రభువుని ఆశ్రయించాము, విశ్వాసంలో ఎదగాలని చేయించుకుని బాప్తిస్మలోకి వచ్చాం కదండి. అలాంటి ప్రారంభ దశలో నీలాంటి పాపి అకస్మాత్తుగా ఎలా దేవుని బిడ్డ అయిపోతాడు, ఎలా పరిశుద్ధుడు అయిపోతాడు? ఎన్ని ఘోరాలు చేసావు నువ్వు, ఎన్ని పాపాలు చేసావు నువ్వు, ఎలాంటి తిరుగుడు తిరిగావు నువ్వు, ఎలా జీవించావు, నీ బ్రతికే ఒక రోత అన్నటువంటి విధానం. నువ్వు దేవుని బిడ్డవైతే ఇలాంటిది జరగగలదా? దేవుడిని ఏర్పాటు చేసుకున్నప్పుడు నిన్ను మార్చుకోవాలి కదా. ఇలాంటి ప్రశ్నలు దివారాత్రిస్తూ ఉంటాయి. ఈ శోధనలను సాతాను అధిగమించడానికి నీవు నేను చేసిన పని ఏంటంటే, నీ కుమారత్వం గురించినటువంటి నిశ్చయతను తగ్గగా నీకు నీవే జ్ఞాపకం చేసుకోవాలి. నేను రక్తములో కడగబడినటువంటి దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను. ఆ సత్యాన్ని అనుక్షణము నాకు నేనే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నిశ్చయత వ్రాయబడినటువంటి దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంతరంగ స్వరము ద్వారా నీదవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది ముఖం మీద లేఖనాలను చెప్పడం ద్వారా, దేవుని వాక్యాన్ని ఎత్తి చూపించడం ద్వారా ఈ రంగములో వాని యొక్క దాడిని ఎదుర్కొన్నాడని వ్రాయబడింది. పిల్లరా, మనము క్రీస్తును అంగీకరించినప్పుడు దానివల్ల దేవుని బిడ్డలుగా ఉండేటువంటి అధికారము మనకున్నదని వ్రాయబడింది. నేను చెప్పాలి అనేటువంటి ధైర్యం కలిగి ఉండాలి. తను ఎందరు అంగీకరించరో అనగా వారందరికీ ఆయన పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడని చెప్పి వ్రాసాడు దీని వాక్యంలో. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నిశ్చయమైన సహకార్యము మరొక ఆయుధం. ఆయన ఎప్పుడు కూడా మనకు సహవాసముతో చేస్తూ మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన అరణ్యంలోనికి ఆత్మ చేత కొనిపోబడి ఆత్మ బలముతో తిరిగి వచ్చినట్లు మనం చదువుతాం దీని వాక్యంలో. రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులతో శ్రమానుభవం గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు భక్తుడైనటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆత్మ తానే మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అపవాది కలిగించే ఏ భయమునకు జడివద్దు, భయపడొద్దు. దేవుడు నీ తండ్రి మరియు ఆయన నీ తండ్రి అయినాడు, నడిపించేవాడై ఉన్నాడు. దేవుని కుటుంబంలో జరిగినటువంటి ఈ దత్తత రద్దు కానేరదు మరియు కుమారత్వం యొక్క అధికారము ఏ పరిస్థితుల్లోనూ కొట్టువేయబడదు. కనుక ఒకవేళ ఇంకా అపవాదికి భయపడుతూ కూర్చున్నావేమో, ఎదిరించిన ధైర్యము చాలదని, ఎదిరించలేకపోతున్నానని, నా శక్తి చేత కావట్లేదని దిగులుగా ఉన్నావేమో, దేవుని బిడ్డ ఆటాడొద్దు. ఎదిరించి సాతానుని వాడి అది పారిపోతాడు. దేవుడి మాటలు మనకు దీవించునుగా. తల ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదం నాయన, అపవాది ఎదిరించే శక్తి లేక మేము అలాంటి రోజు నీ మాటలు ధైర్యాన్ని, అపవాది ఎదిరించగల శక్తిని వాడు పారిపోవాలంటే ఎదిరించాలన్నావు, ఎదురుగా నిలబడాలన్నావు. వాక్యము చేత ప్రార్థనాత్మ ఆది మీద విజయం సాధించే దయచేయమని, వెతబడి వాక్యము ద్వారా వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలభరితమైనటువంటి మార్పు దయచేయమని, ఈ కార్యక్రమం మరింతగా నీ నామ మహిమను జరిగించి బాల్య భాగస్లో అవుతున్న ప్రతి బిడ్డను ఆత్మతో నింపి బలపరచుమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేయుని నడిపించును గాక, ఆమేన్.